పల్నాడు జిల్లా సత్తుపల్లి మండలం ధూళిపాలలో ఘర్షణ జరిగింది. స్థలం విషయంలో వివాదం తలెత్తింది. ఒకరిపై ఒకరు కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఘర్షణపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. యమున, ఏదైతే సత్తనపల్లి మండలం ధూళిపాలకు సంబంధించి ధూళిపాలలో రాత్రి అయితే మాత్రం స్థల వివాదంలో రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాయికి దిగినటువంటి నేపథ్యంలో ఇద్దరికైతే మాత్రం తీవ్ర గాయాలైనవి. వాళ్ళనైతే మాత్రం ప్రజెంట్ వాళ్ళకి వైద్యశాలకు తరలించి ప్రజెంట్ అయితే మాత్రం వాళ్ళకి వైద్యం అందిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా కూడా ధూళిపాల గ్రామానికి సంబంధించినటువంటి బాలు నాయక్ అనేటువంటి ఒక వ్యక్తి తనకి సంబంధించి ఒక ఎకరన్నర భూమి ఉన్నటువంటి పరిస్థితి. ఆ ఎకరన్నర భూమి కూడా హైవేకి ఆనుకొని ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని అయితే మాత్రం నాగరాజు అనేటువంటి మరో వ్యక్తికి అయితే అతను దాంట్లో కొంత భాగాన్ని విక్రయించాడు. విక్రయించిన తర్వాత దానికి సంబంధించి కొనుగోలు చేసిన అనంతరం దాన్ని కొలతల కోసం అని చెప్పి నాగరాజు అప్లై చేసినటువంటి సమయంలో దాన్ని మొత్తంగా కూడా చాలా మందికి కూడా రిజిస్టర్ చేసినట్టు తెలిసింది. ప్రధానంగా కూడా ఈ బాలు నాయక్ అనే వ్యక్తి ఒకరి దగ్గర సేల్ డీడ్ కి ఆ స్థలాన్ని ఇవ్వటం, మరొకరికి రిజిస్ట్రేషన్ చేయటం, ఇంకొకరికి అమ్మటం, ఈ విధంగా కూడా చేసినటువంటి నేపథ్యంలో రాత్రి అయితే బాలు నాయక్ ని నాగరాజు అనే వ్యక్తి నిలదీసినటువంటి సందర్భంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం పెరిగింది. అటు వర్గం ఇటు వర్గం కలిసి ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్న, రాళ్లతో దాడులు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఇద్దరికైతే మాత్రం తీవ్ర గాయాలైన ఇద్దరిని అయితే మాత్రం ప్రజెంట్ సత్తనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. నమోదు చేసుకుని ప్రజెంట్ బాలు నాయక్ ని అయితే అదుపులో తీసుకున్నట్లు మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ రవికృష్ణ.